తుంగతుర్తిలో నిన్న జరిగినటువంటి రేషన్ కార్డ్ పంపిణీలో మీ మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో బేసిక్గా ఇంతకు ముందు మంత్రి జగదీష్ రెడ్డి చాలా ఘాటుగా సమాధానం ఇచ్చేవారు. బట్ ఎందుకు ఇప్పుడు చాలా సౌమ్యులుగా మాట్లాడుతున్నారు? నేను చాలా ఘాటుగానే చెప్పిన. సౌమ్యంగా ఎందుకో మాకు చాలా సౌమ్యంగా అనిపిస్తుంది. ముఖ్యమంత్రి స్థాయి భాషలో మాట్లాడితే ఘాటుగా ఉంటుంది, అట్లా స్పందించాలని చాలామంది కోరిక ఉంది. కానీ నేను చాలా స్పష్టంగా చెప్పిన, ఆయన స్థాయికి దిగజారి మాట్లాడాను. నేను సబ్జెక్ట్ మాట్లాడతా, సబ్జెక్ట్ని చాలా ఘాటుగా మాట్లాడతా. ఆయన చెప్పిన అబద్ధాలని అక్షరం ప్రూవ్ చేసిన ఆధారాలతో. అంటే ఈ విధమైన భాష ఏదైతే ఉందో బేసిక్గా దీన్ని వాడితేనే రాజకీయాల్లో ఉండగలుగుతాము, దీన్ని వాడితేనే ప్రజల్ని ఆకర్షిస్తాము అనే కోణం ఏదైతే ఉందో దాన్ని ఎందుకు ప్రతిపక్ష నేతలు ఖండించలేకపోతున్నారు? ఖండించేది ఏముందమ్మా, సింపుల్. ప్రజలు ఖండిస్తున్నారు. ఆయన మాట్లాడుతుంటే ఒక్కదానికి కూడా చప్పట రాలేదు, స్పందన రాలేదు ఎదురుగా. ఆయన చెప్పే ప్రతి అక్షరం అబద్ధం అని చెప్పి నిరూపితమైంది. ఎదురుగా కూర్చొని మహిళలు పట్టుకొని మీ బస్సుల ఓనర్లు మీరే, వాళ్ళు వచ్చిన బస్సు అలాగే కాదు, వాళ్ళకి తెలుసు. బస్సులే తెచ్చిన వాళ్ళను, ఆ బస్సులు వాళ్ళే కావని వాళ్ళకి తెలుసు. పవర్ ప్లాంట్లకు ఓనర్లు మీరే, మిమ్మల్ని కోటీశ్వరులు చేసిన ఆడ కోటీశ్వరరాలు ఒకరు లేరు, వాళ్ళ సొంత బస్సులు వచ్చిన వాళ్ళు ఎవరు లేరు, పవర్ ప్లాంట్ ఓనర్ లేరు, సపోర్ట్ చేస్తలేరు. ఈ కొద్దిమంది వెనక కూర్చున్న వాళ్ళు, ఆ కార్యకర్తలు వచ్చిన వాళ్ళతో ఏదో చిల్లర సపోర్ట్లు కుట్టించుకోవడం కొరకు, అశునకానందము క్షణికానందం అంటారు కదా, గాదాని కొరకు మాట్లాడుతున్నాడు. ఎక్కడికి పోయినా ప్రజలకు ఇచ్చేది లేక, ప్రజలకు చెప్పేది లేక సొడబ్బా కొట్టుకుంటూ ఈ చిల్లర మాటలు మాట్లాడి నలుగురితో కేరింతలు కొట్టించుకొని వచ్చాడు. అలవాటైంది ముఖ్యమంత్రికి. గా సంస్కారం ఉంది, గదే సంస్కారం కొనసాగుతుంది. రేపు కాళేశ్వరంకి సంబంధించి మీరు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేయబోతున్నారు, దాని గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సార్? గత సంవత్సరాల కాలంగా కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇద్దరు కూడబలుకొని కాళేశ్వరం మీద ఏదైతే దుష్ప్రచారం చేసినరో ఇది అక్షరం అబద్ధం అనే విషయాన్ని నేను రేపు నిరూపించబోతా ఉన్నా. కాళేశ్వరం ఎక్కడికి మునిపోలేదు, కొట్టుకపోలేదు, యాజ్ ఇట్ ఈస్గా ఉంది. మీకు చేత కాకపోతే మాకు అప్పచెప్తే, కేసీఆర్ అప్పచెప్తే 3 రోజుల్లోనే నీళ్ళు ఇస్తామని చెప్పింది ఏదైతే ఉందో ఆ మాట మీద మేము నిలబడ్డాం. అది నిజంగా ఉన్నది అని చెప్పి చూపిస్తాం. అదే చేయబోతున్నాం. ఇదే విషయం 18 నెలల క్రితం ఎలక్షన్స్ క్యాంపెయినింగ్స్ టైంలో బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ప్రచారం చేసుకోలేకపోయింది? ఇప్పుడు మళ్ళీ దాని మీద పడింది. వాస్తవానికి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత జరిగిన సంఘటన కాబట్టి అప్పుడు సమయం లేదు. ఈ దుర్మార్గ ప్రచారాలు చంద్రబాబు నాయుడు ఈయన కలిసి కొంత మీడియాను మేనేజ్ చేసుకొని చేసింది. మేము చెప్తూనే ఉన్నాం, ప్రతి సందర్భంలో మాట్లాడుతూ వచ్చినాం. ఇవాళ సరైన సందర్భం వచ్చింది, వెళ్ళి చూసి వచ్చి నేను స్వయంగా ఇంచు తిరిగి వచ్చిన దాన్నే ప్రజల ముందు ఉంచుతాం. 2 రోజులు తిరిగారు మీరు మొత్తం, దాన్నే ప్రజల ముందు ఉంచుతాం, వాస్తవాన్ని ప్రజల ముందు ఉంచుతాం. ఇప్పుడు మీకు నేను ప్రెస్ పెట్టిన, నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడిన అబద్ధాలకి ప్రతిదీ తప్పని నిరూపించిన, కాళేశ్వరం నీళ్ళు 5 ఏళ్ల క్రితం ఇక్కడ తీసుకొచ్చినాం అనే విషయాన్ని ఆనాడే కేసీఆర్ కూడా ఇక్కడ వచ్చి హారతి ఇచ్చిండు గంగమ్మ తల్లికి అని. కాళేశ్వరం జలాలకు 1,00,000 జన హారతి కార్యక్రమంలో 1,00,000 మంది రైతులు మహిళలు పాల్గొన్నారనే విషయాన్ని చూపించిన. మీరు మాట్లాడిన ఇంకొక అబద్ధం, రేషన్ కార్డులు టీఆర్ఎస్ ప్రభుత్వం వేయలేదని చెప్పింది ఏదైతే ఉందో, మీ బట్టి విక్రమార్క, మీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు స్వయంగా పంచిన కార్యక్రమాన్ని చూపించిన, ప్రతి అక్షరం నిజమని నిరూపించిన. రైతుల విషయంలో వ్యవసాయాన్ని దండగా చేశారు మీరు, మళ్ళీ పండగలాగా ఉన్న వ్యవసాయం అనే విషయాన్ని చూపించిన. రైతులకు మీరు ఇంకా 17,500 బాకీ ఉన్నారు, 17,500 కోట్లు మీరు ఇచ్చింది ఈ సంవత్సరంది కాదు, రైతు భరోసా పోయిన సంవత్సరం వానకాలంది, ఇంకా 2 పంటలు మీరు బాకీ ఉన్నారు, 17,500 కోట్లు బాకీ ఉన్నారనే విషయాన్ని చెప్పిన. ప్రతిదీ సాక్ష్యంతో సహా చెప్పిన నేను. ఆ రకంగా మీరు ఎవరైనా మాట్లాడగలిగితే దమ్ముంటే సాక్ష్యంతో మాట్లాడండి. రైట్. ఇంకొక క్వశ్చన్ అడుగుతాను సార్, సీరియస్ కావద్దు. అసలు యాక్చువల్లీ ఇది మీకు సంబంధం లేని విషయం, బట్ నల్గొండ జిల్లాలో జరుగుతున్నటువంటి రాజకీయం ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విషయం, అది బయటికి రాకుండా, బయటకు పొక్కునివ్వకుండా చాలా అంటే చాలా జాగ్రత్త పడుతూ ఉన్నారు. ఇంట్లో జరిగిన విషయాన్ని అది బీఆర్ఎస్ ప్రతిపక్ష నేతలుగా మీకు వాడుకునే అవకాశం చాలా పెద్ద ఎత్తున ఉంది. ఎందుకు వాడుకోలేకపోతున్నారు? అమ్మ, మేము కొన్ని విలువలకు కట్టుబడి ఉంటాం. నేను గంత బహిరంగంగా ముఖ్యమంత్రి దిగజారి స్థాయి తగ్గి మాట్లాడితే కూడా నేను ఆయన స్థాయిలో స్పందించడం లేదు. మరి కుటుంబాలలో ఏమో జరిగితే, ఇంకోటి ఎందుకు జరిగితే మాట్లాడి వాటిని రాజకీయంగా ఉపయోగించుకునే అలవాటు మాకు లేదు, ఆ సంస్కారం మాకు లేదు. మేము ఎన్నడూ కూడా అటువంటి వాటి రైట్. థ్యాంక్ యూ సార్.